బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। ఈ సభకు బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ అధ్యక్షతన వహించగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి, రాష్ట్ర కన్వీనర్ సుందరపు చిత్రశ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీ కుల జనగణన జరపాలని, తద్వారా బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని పరంజ్యోతి డిమాండ్ చేశారు। అక్టోబర్ 9న మహాధర్నాను విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు। ఇవాళ ఎన్డీఏ కానీ లేదంటే ఇండియా కూటమి కానీ ఇవైతే దేశవ్యాప్తంగా ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అధికారంలో లేనప్పుడు మాత్రమే బీసీ కులాల జనాభా లెక్కలు తీయాలని అడుగుతున్నారు। అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు కూటమిలో కూడా మాట్లాడట్లేదు। ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియా కూటమి ఏదైతే ఉందో ఈ ఇండియా కూటమికి అధికారం లేనప్పుడు మాత్రం బీసీ కులాల్లో ఎస్సీ రిజర్వేషన్లు అన్ని అంశాలు గుర్తొస్తున్నాయి, అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయట్లేదు। అదేవిధంగా మొదటి నుంచి కూడా బీసీ కులాలకి రిజర్వేషన్స్ ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఆ పార్టీకి గత 10 సంవత్సరాల పైగా దేశానికి ప్రధానమంత్రిగా నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ గారి కులం, మరి ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఓసీ కులం, ఓసీ జాబితాలు ఉండేది గాంచీ అనే కులం। ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన యొక్క ఓసీ జాబితాలో ఉన్న కులాన్ని తీసుకొచ్చి మరి బీసీ జాబితాలో చేర్చుకున్నారు। బీసీ కార్డు ఉపయోగించి ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ మరి బీసీని ముఖ్యమంత్రిని చేస్తాము, ప్రధానమంత్రిని చేస్తామని చెప్పి మరి బీసీ ఓట్లన్నీ వేయించుకున్న తర్వాత ఇవాళ బీసీ కులాల జనాభా లెక్కలు తీయమంటే మరి మాకు ఇష్టం లేదు, మేము కులాల జనాభా లెక్క పెట్టమని చెప్పేసి వ్యతిరేకిస్తూ ఉన్నారు। ఈ వైఖరిని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। జై భీమ్। ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా బీసీ కులాల, బీసీ నాయకుల, బీసీ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేశాం। ఒక రౌండ్ టేబుల్ సమావేశంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ బీసీ నాయకులందరూ కూడా హాజరవుతున్నారు। ప్రధానంగా ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీసీ కులగణన అనేటువంటి జరగాలని, అదేవిధంగా రాష్ట్రంలో కూడా దేశంలో కూడా మరి అధికారం ఉన్నటువంటి జాతీయ పార్టీ జనగణన చేసేటప్పుడు కుల జనగణనతో పేరుతోటి బీసీ కులాలు అనేటువంటిది జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం। మరి దీనిలో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి వచ్చే నెల అంటే అక్టోబర్ 9వ తారీఖున కాన్షీరామ్ గారి వర్ధంతి రోజున మహాధర్నాని విజయవాడలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం। ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కుల జనగణన జరిపించి బీసీల యొక్క సంఖ్య ఎంతో తేల్చి వాళ్ళ యొక్క జనాభా దామాష ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి, అంటే ఉద్యోగాల రిజర్వేషన్లు ఇవ్వాలి, మరి విద్యా సంస్థలు రిజర్వేషన్లు ఇవ్వాలి, అదేవిధంగా చట్టసభల్లో కూడా జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈరోజు ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పిలుపు వరకు తిరుపతి జిల్లా రాజమండ్రి మన అంబేద్కర్ భవనంలో బీసీల రౌండ్ టేబుల్ సమావేశం జరపబడుతుంది। బీసీలని జనాభా లెక్కలు పెట్టి వాళ్ళకి రావచ్చిన రిజర్వేషన్లు కల్పించమని ప్రధాన డిమాండ్తో బహుజన సమాజ్పై స్టేట్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం। ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ కాంశీరామ్ గారు బహుజన ఏర్పడిన తర్వాత బీసీల్లో ఒక చైతన్యం కల్పించి బీసీలకు ప్రాముఖ్యత కల్పించిన పార్టీ ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ। కనుక బహుజన సమాజ్ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల జనాభా లెక్కలు పెట్టి బీసీలకు ప్రాధాన్యత కల్పించమని ప్రధాన డిమాండ్ చేస్తుంది।